హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'డబ్బుంటే ప్రేమ ప్రతీకారాలేముండవు'. ఈ కథని రచించిన వారు సుదర్శనరావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఒరేయ్, ఇంకా చాలురా, ఆపేద్దాంరా అంది తల్లి భ్రమరాంబ కొడుకు వంక కొంచెం భయంగా చూస్తూ. సరిపోదే, ఇంకా డోస్ పెంచాలి. ఎంత ఏడిపించినా నాకు సంతృప్తి కలగడం లేదే అన్నాడు కొడుకు నాగేంద్ర కోపంగా. ఒరేయ్, వద్దురా, ఇంకా హింసిస్తే పాపం చుట్టుకుంటుందిరా, ఆపేయరా అన్నాడు తండ్రి దశరథరాం కొడుకును ప్రతిమిలాడుతూ. నాకు కసి తీరడం లేదు నాన్న, ఇంకా ఏమైనా చెయ్యాలనుంది. కొత్తగా ఇంకా ఎలా ఏం చేస్తే నా కసి తీరుతుందో ఆలోచిస్తున్నాను. నాన్న, ఏమైనా ఉపాయాలుంటే చెప్పకూడదా? పోలీసు డిపార్ట్మెంట్లో చేస్తున్నావు, ఆ మాత్రం చిత్రవదలు, నరకయాతనలు, చిత్ర విచిత్ర హింస పద్ధతులు మీకు తెలవకుండా ఉంటాయా అన్నాడు కొడుకు నాగేంద్ర పళ్ళు నూరుతూ. ఒరేయ్, నేను పోలీసోణ్ణి, కానీ నాకు ఓ మనసుంటుందిరా. మానవత్వం అంటే ఏంటో తెలుసున్నాడినిరా. నా చేతులతో ఇప్పటికీ ఎలాంటి వెధవ పనులు చెయ్యను కూడా. నువ్వేదో కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నావులే, కొన్నాళ్లకు అదే సర్దుకుంటుందిలే అని నేను ఊరుకుంటున్నాను. నువ్వింకా రాక్షసుడిలా మారుతానంటే ఊరుకుంటాననుకున్నావా? ఇప్పటికే మీరు చేసే వెధవ పనులన్నిటినీ చూస్తూ ఊరుకున్నాను. మీ పాపంలో భాగం పంచుకుని తప్పు చేశాను. బంగారం లాంటి పిల్ల మన ఇంటికి కోడలుగా వచ్చింది. శ్రీ మహాలక్ష్మి లాంటి కోడలిని ఇంకా దారుణాలు చేస్తానంటే నేను చూస్తూ ఊరుకోను. ఇన్నాళ్ల బట్టి పని చెప్పని నా లాఠీ ఇక నీ మీద, మీ అమ్మ మీద ప్రయోగించాల్సి వస్తుంది. ఏమనుకుంటున్నారు? జాగ్రత్తగా ఉంటే మీకే మంచిది అంటూ తండ్రి హెచ్చరించాడు. ఇన్నాళ్ళు మీ లాఠీ ఉపయోగించలేదు కాబట్టే ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఏ ప్రమోషన్ లేకుండా దేబ్యం మొహం వేసుకొని ఒట్టి పోలీసుగా ఉండిపోయారు అంది భార్య భ్రమరాంబ భర్తను విసురుకుంటూ. నువ్వు నోరుమొయ్, వాడికి వత్తాసు పలుకుతావే పాపిష్టిదాన. కొడుకు దారి తప్పుతుంటే సరిచేసేది పోయి అగ్నికి ఆజ్యం పోస్తావా? కోడలు నీకేం అపకారం చేసిందనే సాధిస్తున్నావు? నా కొడుకును బాధ పెడితే నన్ను బాధ పెట్టినట్టే, వాడినెంత ఉసురు పోసుకుందని. ఇక నోరు ముయ్యవే పాపిష్టిదాన. కోడలు నీలాంటి ఆడది కాదటే. అలా ఏడిపిస్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. ఏమిటేమిటి, ఎన్నాళ్ళు లేనిది ఇప్పుడు మన్ను తిన్న వానపాము బుసలు కొడుతుందే. ఇక మీరు ఏడిపించుకు తిన్నది చాలు. ఇక నుండి కోడల్ని ఒక్క మాటన్నా, ఒంటి మీద ఒక్క దెబ్బ పడినా నా విశ్వరూపం చూపిస్తాను. 3rd డిగ్రీ నీ నుండే మొదలు పెడతాను, జాగ్రత్త అన్నాడు దశరథరాం గర్జిస్తూ. నానా, అది నన్ను ఎంత అవమానించిందో తెలుసా? ఎన్నిసార్లు చీకొట్టిందో తెలుసా? ఎన్నిసార్లు థూ అంటూ ఉమ్మేసిందో తెలుసా? ఎన్నిసార్లు చెప్పు తీసుకు కొట్టబోయిందో తెలుసా? ఎన్ను తిట్లు తిట్టిందో మీకు తెలుసా? పోరా వెధవ, ఏ ఆడపిల్లైనా అలాగే చేస్తుంది. నువ్వొక పోరంబోకులా ఆ అమ్మాయి వెంటపడి ప్రేమిస్తున్నానంటే నువ్వెవడవని వెంటనే ఒప్పేసుకొని నవ్వుకుంటూ వచ్చి నీ ఒళ్ళో వాలిపోవాలని అనుకుంటున్నావేంట్రా? పద్ధతైన అమ్మాయి కాబట్టే నీ వేషాలు సమర్థించలేదు. గుణవంతురాలు కాబట్టే నిన్ను అక్కడితో వదిలేసింది. సంతోషించు వెధవ. అటు నుండి ఇటు నుండి నరుక్కుంటూ వచ్చి మొత్తానికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కదా, దట్స్ ఆల్. ఇంకా పగలు ప్రతీకాలు ఏంట్రా? అమ్మాయి నీకేమైనా లోటు చేస్తుందా? అవన్నీ మరచిపోయి హాయిగా నీతో కాపురం చేస్తుందిగా. మరి నువ్వేంట్రా
ఇలా తయారయ్యావు? ఆ అమ్మాయి మీద నీకు నిజమైన ప్రేమ లేదురా? నువ్వొక ప్రేమ ముసుగు వేసుకున్న పచ్చి మోసగాడివి. నాన్న, నాకు దాని మీద చచ్చేంత ప్రేమ ఉంది నాన్న. అలా ఉండబట్టే కదా మొత్తానికి సాధించి పెళ్లి చేసుకున్నాను. కానీ ఆ సంఘటనలు మరచిపోలేకపోతున్నాను. నా పగ ప్రతీకారంగా మారింది. చి, నోర్మి, దుర్మార్గుడా! ఇంత పగ మనసులో పెట్టుకొని తేనె పూసిన కత్తిలా ఎలా నటించగలుగుతున్నావురా? నీకు ఏకంగా ఆస్కార్ ఇచ్చేయాలి. ఈ రకంగా కూడా ప్రతీకారం తీర్చుకుంటున్న వాళ్ళను నా జీవితంలో ఇప్పటి వరకు నేనెక్కడా చూడలేదురా. ఒరేయ్, ఇప్పటి వరకు చేసింది చాలు. ఇకనైనా నీ యాటిట్యూడ్ మార్చుకో. ప్రాణాధికంగా ప్రేమించిన అమ్మాయి మీద పగ తీర్చుకోవాలంటామేట్రా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. వాడి ప్రేమ, వాడి ప్రతీకారం, వాడిష్టం. మధ్యలో మీకెందుకు? అంది భ్రమరాంబ కొడుకును సమర్థిస్తూ. మరి మధ్యలో నువ్వెందుకు దూరావే బుద్ధి లేనిదానా? నా కొడుక్కి సాయం చేస్తున్నానంతే. అత్త బుద్ధి కదా, చెత్త బుద్ధి. ఇక అలా చెయ్యవద్దనే అంటున్నాను కదండి. ఎంత దారుణంగా ప్రవర్తించినా కోడలు నోరెత్తడం లేదు. ఎంత సహనవంతురాలి! ఈ రోజుల్లో ఇలాంటి కోడలు ఉంటారంటని. కొడుక్కు సాయం చేస్తున్నావు. సాయం పుణ్యకార్యంలో సాయం చేయాలి కానీ పాపకార్యంలో నటే నీ దుంపదెగ. ఆడదానికి ఆడదే శత్రువు అని నిన్ను చూశాకే బాగా అర్థమైంది. మీ ఇద్దరికీ రోజులు మూడాయి. మనం ఎంత హింసించినా కోడలు చిక్కు చెదరలేదు. మీరు ఎన్ని రకాలుగా హింసించినా తన బాధ్యతలను తాను ఏనాడు మర్చిపోలేదు. అది సంస్కారం అంటే. కోడలి ఆత్మబలం ముందు మనం ఎవ్వరూ పనికిరామే. చిత్తుగా ఓడిపోయాం. ఈ పిచ్చి వెధవకు ఇంకా అర్థం కానట్టుంది. కోడలు ఈ మధ్య ప్రతిరోజు లాయర్ మార్తాండవర్మను కలుస్తుంది. ఆ విషయం మీకేమైనా తెలుసా? మనందరి మీద హెరాస్మెంట్ కేసు పెడుతుందేమోనని నాకు అనుమానంగా ఉంది. అమ్మోయ్, ఆ మార్తంగాడే గోటితో పోయే దానికి గొడ్డలి దాకా తీసుకుపోయి చిన్న తప్పుకి కూడా పెద్ద శిక్ష వేయించగల తిట్ట మహా ఉద్దందుడు. వాడితో దీనికేం పనట? మనందరికీ జీవితాంత కఠిన కారాగార శిక్ష లేక ఉరితాడు తగిలించడమో చేస్తుందేమోనే. ఏడ్చింది. దానకంత ధైర్యమా? అన్నాడు కొడుకు నాగేంద్ర. పిల్లిని కూడా 4 గోడల మధ్య బంధించి హింసిస్తే తిరగబడుతుంది తెలుసుకోండి. ఇదిగో కోడలు ఫోన్ చేస్తుంది. కోర్టు దగ్గరకు రమ్మంటుంది. నేను వెళ్తున్నా. మీ చావు మీరు చావండి. నా చేతుల్లో నేను అరెస్ట్ చెయ్యలేను బాబు. సెలవు పెట్టుకుని ఎక్కడికైనా పోతా. కోడలా నన్ను క్షమించు తల్లి అని ప్రాధేయపడతా. నన్ను తప్పకుండా సమీక్షిస్తుంది. ఇక మీ బ్రతుకే ఏమిటో అర్థం కాకుండా ఉంది. తిరిగి జైల్లో కలుసుకుందాంలే. ఏం చేస్తాం? ఎవరి పాపం వారు అనుభవించక తప్పదు అంటూ దశరథరాం బయటకు పరిగెత్తాడు. కొన్నాళ్ల తర్వాత కేసు గెలిచింది. నా కోడలు కేసు గెలిచింది. ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చేసింది అంటూ ఓ దండను కోడలు ఇంటికి రాగానే కొడుకు చేత కోడలి మెడలో వేయించాడు దశరథరాం. మామయ్య గారు, మీ సహాయ సహకారాల వల్లనే కేసు గెలవగలిగాం. చిరకాలం మేము కన్న కల నెరవేరింది అంది మాధురి సంతోషంగా అత్తమామలకు భర్తకు పాదాభివందనం చేస్తూ. చాలా సంతోషంగా ఉందమ్మా అంటూ మాటికి బయటకి తొంగి చూడసాగాడు దశరథరాం. ఏమిటి మామయ్య గారు అలా బయటకు భయంగా చూస్తున్నారేమిటి? ఇంకా పోలీస్ వ్యాన్ రాలేదేంటా అని చూస్తున్నాను. మన ఇంటి పరువు పోవడానికి ఇంకొద్ది క్షణాలే ఉంది. పరువు పోవడం ఏంటండి? వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి తీసుకుపోతుంటే మన ఇంటి పరువు పోయినట్టేగా. అందుకే ఇంజెక్షన్ ఆర్డర్ భలే బాగుందండి. మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయిస్తాను?
మీరు మాట్లాడుతున్నదేంటో నాకు అర్థం కావడం లేదు మామయ్య గారు. ఇంజెక్షన్ ఆర్డర్ అంటే మన మా స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకున్న ఓ కబ్జాగాడి నుండి కాపాడుకునేందుకు తెచ్చుకున్న ఆర్డర్. అలాగా, అరెస్ట్ చేయడం కోసమేమో అనుకున్నాను. అరెస్టా? ఎందుకు? ఎవరిని? ఇదిగో వీళ్ళిద్దరిని అంటూ భార్యను కొడుకును చూపించాడు. పోండి మామయ్య గారు, మీకన్నీ వేళాకోళాలే. ఆ పని చేయి, ఈ పని చేయి అంటూ నన్ను బాధ పెట్టాలనుకున్నారు. కానీ నేను ఆ పనులన్నీ నా బాధ్యతగా స్వీకరించాను. నా బాధ్యత ముందు ఎవరూ గెలవలేరు అంది మాధురి. సారీ మాధురి, నేను ఓడిపోయాను. నీ ఓర్పు సహనాల ముందు నేనెంత మూర్ఖంగా ప్రవర్తించానో నాకు అర్థమవుతుంది. నా నేరో మైండెడ్ నెస్కు సిగ్గుపడుతున్నాను. నీలాంటి బాధ్యత ఉన్న కోడళ్ళున్నంత వరకు ఎప్పటికీ మీదే విజయం, మీరే ప్రేమ విజేతలు అన్నాడు భర్త సిగ్గుతో తల వంచుకొని. నన్ను క్షమించు తల్లి, నీది కొండంత మంచి మనసు. అయితే కోడల పిల్ల, ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నావు కదా, ఆ స్థలం మనదైపోయింది కదా, మనం చక్కటి ఇల్లు కట్టుకోవచ్చు కదా. ఇన్నాళ్ళు అద్దె కొంపలు ఇరుకిరుగ్గా బతికాం. నీ పుణ్యమా అని సొంత ఇల్లు పెద్దది కట్టుకోవచ్చు. ఇంతకీ ఆ స్థలం విలువ ఎంత ఉంటుందంటావే నా బంగారు కోడలా అంటూ కోడల్ని ముద్దు పెట్టుకుంది భ్రమరాంబ మురిపంగా చూస్తూ. 1000 గజాల స్థలం అండి అది. కమర్షియల్ ఏరియా. చానాళ్ల క్రితం మా నాన్న ఆ స్థలాన్ని నా పేరు మీద కొన్నాడు. గజం 1,00,000 రూపాయల పైనే చేస్తుంది. అంటే 1000 ఇంటూ 1,00,000 ఎంతరా అమ్మా? 1 పక్కన 8 సున్నాలే. అంటే ఎంతరా? ఉండవే అమ్మా, లెక్క పెడుతున్నా. ఒక్కసారి ఆగవే, నాకు కంగారు వచ్చేస్తుంది. ఒక్కట్లు, పదులు, వందలు, వేలు, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి, 10 కోట్లు అని ఆగిపోయాడు నాగేంద్ర కళ్ళు తేలవేస్తూ. అమ్మోయ్, 10 కోట్లే అంటూ సర్రున జారిపోయి కిందకు ఒరిగిపోయింది భ్రమరాంబ. ఈ 10 కోట్లను 100 కోట్లు చేస్తాను అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి అంది మాధురి అత్తగారిని లేవతీస్తూ. 100 కోట్లు అనే మాట వినపడేసరికి భ్రమరాంబ మళ్ళీ స్పృహ కోల్పోయింది. డబ్బు మాయ చూసారా, మన మనసుల్ని ఎంత మోసం చేస్తుందో. డబ్బు అనేసరికి పగలు ప్రతీకారాలు పోయాయి. ఎక్కడ లేని ప్రేమలు పుట్టుకొచ్చేస్తాయి. ధనం మూలం ఇదత్ జగత్, డబ్బుకు లోకం దాసోహం అంటే ఇదే కదా మరి. ఇంకా మాధురి ఎప్పటికీ ఆ ఇంటికి తిరుగులేని మహారాణి అయిపోయినట్టే. రోజు అడుగులకు మొడుగులొత్తుతూ పాదపూజలే. పాపం, డబ్బు లేని కోడళ్ల మాటేమిటి. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.